3 సంవత్సరాలుగా డైరెక్టర్ సుజిత్ పేరు తెలియని కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరూ లేరు. ఎందుకంటే డైరెక్టర్ సుజిత్ ఓజీ మూవీతో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అటువంటిది. జనరల్గా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ పవర్ స్టార్ని ఆన్ స్క్రీన్ ఎలా చూడాలో తెలుసు, బట్ ఏ ఒక్కరికి కూడా ఎక్స్ప్రెస్ చేయరాదు. వన్ అండ్ ఓన్లీ కల్ట్ ఫ్యాన్ సుజిత్ ఎక్స్ప్రెస్డ్ దట్. అదే ఓజీ మూవీ. అసలు ఓజీ మూవీ గ్లిమ్స్ చూసినప్పటి నుండి కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సుజిత్ని ఒకటే మాట, ఎక్కడున్నావయ్యా, నీలాంటి వాడి కోసం ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఎటు చూసినా ఓజీ ఓజీ ఓజీ. ఈ మధ్య కాలంలోనే కాదు, గత 3 సంవత్సరాలుగా కళ్యాణ్ గారి స్పీచెస్లో ఎక్కడ అయినా ఫ్యాన్స్ గోల ఒక్కటే, ఓజీ ఓజీ ఓజీ. ఓజీ ఓజీ నా దుంప తెంపేస్తున్నారు. మాట్లాడదు దాని గురించి, వేరే మాట్లాడదు. అండ్ ఒక కళ్యాణ్ గారినే కాదంలో ప్రొడ్యూసర్ డివివి దానయ్య గారిని, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని, అండ్ వీళ్ళనే కాకుండా మూవీ యాక్టర్స్ ఎవ్వరూ ఎక్కడ కనిపించినా ఏ ఇంటర్వ్యూలో అయినా అందరూ అడిగేది ఒక్కటే, ఓజీ అప్డేట్స్. అప్పట్లో ఓజీ మూవీ నుండి గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పటి నుండి మొన్న రిలీజ్ అయిన ఫైర్ స్టోమ్ సాంగ్ వరకు ఓజీ మూవీ బజ్ని అంతకంతకు పెంచుతూనే వచ్చారు మన మూవీ టీమ్ మేకర్స్. జనరల్గా మనం సరదాకే పవర్ స్టార్ అంటే పడి చేస్తాం. అలాంటిది కళ్యాణ్ గారికి డైహార్డ్ ఫ్యాన్ అయిన సుజిత్ డైరెక్షన్లో వస్తున్న మూవీ ఇది. ఎలా ఉంటుందో మీరే చెప్పండి. నార్మల్గానే కళ్యాణ్ గారిని ఏ డైరెక్టర్ అయినా చాలా పవర్ఫుల్గా చూపిస్తారు. అలాంటిది కళ్యాణ్ గారికి డైహార్డ్ ఫ్యాన్ అండి సుజిత్. ఆల్రెడీ డైరెక్టర్ సుజిత్ కళ్యాణ్ గారిని ఏ రేంజ్లో పవర్ఫుల్గా చూపించాడో జస్ట్ ఆ గ్లిమ్స్లో చూడొచ్చు మనం. గ్లిమ్సే అంత పవర్ఫుల్గా ఉంటే ఇక మూవీ ఏ రేంజ్లో ఉంటుందో జస్ట్ ఇమాజిన్. అయితే సెప్టెంబర్ 25కి ఓజీ మూవీ వస్తుంది. బట్ మనకి అప్పటి వరకు కూడా ఆత్రం ఆగదు కదా. ఎంతైనా కళ్యాణ్ గారి కోసం ఈ మాత్రం క్యూరియాసిటీ ఉండాల్సిందేలే. సో ఇప్పటి వరకు ఓజీ మూవీ నుండి వచ్చిన గ్లిమ్స్, పోస్టర్ అండ్ మొన్న వచ్చిన ఫైర్ స్టోమ్ సాంగ్ని తీసుకొని సరదాగా చాట్జీపీటీకి ఇచ్చి ఓజీ మూవీ స్టోరీని ప్రిడిక్ట్ చేయమన్నా. చాట్జీపీటీ అయితే ఒక పవర్ఫుల్ స్టోరీ ఇచ్చింది. ఇప్పుడు మీతో ఆ స్టోరీని షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. నిజంగా చెప్తున్నా, చాట్జీపీటీ ఇచ్చిన స్టోరీ అయితే సైలెన్స్ ఎలివేషన్స్తో చాలా పవర్ఫుల్గా ఉంది. మిస్ అవ్వకుండా వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 10 years బ్యాక్ ముంబైలో ఓజీ ఒక నైట్లో బ్రూటల్ ఫైట్ చేసి మాఫియా గ్యాంగ్స్ అన్నిటినీ రక్తంలో కలిపేస్తాడు. ఈ స్టోరీలో మెయిన్గా 3 విలన్స్ ఉంటారు. ఒకరు మాఫియా డాన్, అంటే ఓజీకి ఫ్రెండ్ ఒకప్పుడు, ఒక కరప్ట్ పొలిటీషియన్ అండ్ ఒక పోలీస్ కమిషనర్. అయితే అప్పుడు ఓజీ చేసిన బ్రూటల్ ఫైట్లో ఈ 3 విలన్స్ ఎస్కేప్ అవుతారు. ఆ రోజు రాత్రి ఓజీ చేసిన బ్రూటల్ ఫైట్ తర్వాత ఓజీని పోలీసులు ఎన్కౌంటర్ చేశారని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. కానీ ఓజీ ఫ్యామిలీ సేఫ్టీ కోసం 10 years సెల్ఫ్ ఎగ్జైల్లో డిసపియర్ అయిపోతాడు. అప్పటి నుండి 10 సంవత్సరాల తర్వాత, అంటే ప్రజెంట్ డే, ఆ 3 మళ్ళీ పవర్లోకి వచ్చి ముంబైని కంట్రోల్ చేస్తారు. ఒక జర్నలిస్ట్ హీరోయిన్ ఓజీ గురించి రీసెర్చ్ చేస్తుంది. ట్రూత్ డిగ్ చేస్తూ ఓజీతో కనెక్షన్ డెవలప్ అవుతుంది. విలన్స్ వల్ల హీరోయిన్ డేంజర్లో పడుతుంది. ఓజీ ప్రొటెక్ట్ చేస్తాడు. హీరోయిన్తో కన్వర్జేషన్లో ఓజీ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. ఓజీకి ఉన్న పర్సనల్ ట్రిగర్, క్లోజ్ పర్సన్ డెత్ అండ్ బెట్రాయల్ థ్రెట్. ఓజీ ముంబైకి వచ్చి 1 by 1 బ్రూటల్ స్టైల్లో ఎలిమినేట్ చేస్తాడు. పొలిటీషియన్ని పబ్లిక్ హ్యూమిలేషన్తో, కమిషనర్ని పోలీస్ స్టేషన్లో, మాఫియా డాన్ని ఎమోషనల్ డెడ్లీ ఫైట్తో, ఇలా ఆ 3 విలన్స్ని చాలా బ్రూటల్గా చంపేస్తాడు. ఇక క్లైమాక్స్కి వచ్చేస్తే ముంబై క్లీన్ అయ్యాక హీరోయిన్ ఓజీ గురించి ఒక ఆర్టికల్ రాస్తుంది. ఆ ఆర్టికల్ పేరు హంగ్రీ చీత. ఇలా ఇదంతా జరిగాక ఓజీ సైలెంట్గా మళ్ళీ డిసప్పేర్ అవుతాడు. లాస్ట్లో ఒక చిన్న అబ్బాయి ఓజీ మాదిరి డ్రెస్ వేసుకొని నడుస్తాడు. ఇలా మాస్ ఎలివేషన్తో ఒక చిన్న టైటిల్ పడుతుంది. మళ్ళీ లెగసీ కంటిన్యూస్. సో ఇదండి చాట్జీపీటీ ప్రిడిక్ట్ చేసిన ఓజీ మూవీ స్టోరీ. అయితే 100% మూవీ స్టోరీ ఇదే అని కాదు, ఇది జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే. దీంట్లో కొంచెమైనా స్టోరీ మ్యాచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఈ స్టోరీ కొంచెం ఓల్డ్గానే ఉండొచ్చు, కానీ సుజిత్ టేకింగ్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే ఓజీ మూవీ ఇంతకు మించి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఓజీ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.